కృపావర్షను బట్టి ఆయన స్తుతిస్తూ స్తుతులు స్తోత్రాలు దేవునికి చెల్లిస్తున్నాను. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తున్నాను ప్రియులారా. మరి ఈరోజు వాక్యంలో నుంచి ఒక ముఖ్యమైన ఒక అంశాన్ని మనం ఆలోచన చేద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియచేసినటువంటి ఒక చక్కటి అంశాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 31 నుంచి. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, చూడండి, యేసుప్రభువు వారు తన యందు నమ్మిక ఉంచి వచ్చినటువంటి యూదులతో అంటున్నారు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే. యేసుప్రభువు వారి యొక్క మాటల యందు నిలిచి ఉంటే ఏం జరుగుతుందంటే మీరు నాకు నిజముగా శిష్యులు అవుతారు. ఏమండి, నిజముగా శిష్యులు కావాలి అంటే ఆయన మాటలు యందు మనం నిలిచి ఉండాలి. ప్రతి మనిషి నిలిచి ఉండాలి. అప్పుడే నిజమైన శిష్యులు అవుతారు. నిజమైన శిష్యులుగా ప్రతి మానవుడు, ప్రతి క్రైస్తవుడు తయారవ్వాలి. ఏదో అవసరానికి వచ్చి వెళ్ళిపోయే శిష్యుల్లాగా. చాలామంది ప్రభువారు శిలువ శ్రమ టైంలో, లేదంటే ఆయన కొన్ని కఠినమైన విషయం చెప్పినప్పుడు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అదే యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనకు చూసినట్లయితే, యోహాను సువార్త 6వ అధ్యాయంలోనే 45వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 65వ వచనం. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహించుకుంటే ఎవడు నా యొద్దకు రాడని ఈ హేతు చేత మీతో చెప్పిన నేను. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయన్ని వెంబడించలేదు. ఇక్కడ కొంతమంది శిష్యులు కనిపిస్తున్నారు, వీరు ఆయన్ని వెనుక తీశారు, ఆయన ఎప్పుడు వెంబడించలేదు. ఇలాంటి శిష్యులు ఉంటారు. అందుకే ప్రభువారు అంటున్నారు, అలాంటి శిష్యులుగా మీరు ఉండొద్దు. నిజమైన శిష్యులుగా నా మాటలు ప్రకారం మీరు జీవిస్తే, ఆ మాటలను మీరు పట్టుకొని నిలబడితే నిజంగా నాకు శిష్యులు అవుతారు. అప్పుడు ఏం జరుగుతుందంటే సత్యాన్ని మీరు గ్రహిస్తారు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. చూడండి, అంటే ఆయనకు శిష్యులు, నిజమైన శిష్యులు అయిన వారు స్వతంత్రులు అవుతారు. నిజంగా క్రీస్తుకు శిష్యుని అయిన వారు స్వతంత్రులుగా ఉన్నవారు అని మనకి యేసుప్రభువు చెప్తున్నారు. సో మనం స్వతంత్రులు కావాలి. ప్రభువారు కోరింది మనం స్వతంత్రులు కావాలి. స్వతంత్రం అనగానే ఏమండి కొన్ని రకాల ఉంది. ఏమండి, స్వతంత్రం అనగానే వ్యక్తిగతమైనటువంటి స్వాతంత్రం ఉంటుంది, రాజకీయ స్వాతంత్రం అనేది ఉంది. ఏమండి, స్వాతంత్రం అనగానే మనము కేవలం ఏదో లోకంలో ఉన్నటువంటి స్వాతంత్రం గురించి ఆలోచన చేస్తున్నామేమో కదా. వ్యక్తిగత స్వాతంత్రము, రాజకీయ స్వాతంత్రం, ఆర్థిక స్వాతంత్రం, సామాజిక స్వాతంత్రం ఇలా ఉంటాయి. స్వతంత్రం అనే పదానికి అర్థం ఏంటంటే, స్వ అంటే తనకు చెందిన, అంతరం అంటే నియంత్రణ లేదా పాలన, తనను తాను పాలించుకోవటం, తన నిర్ణయాలు తాను చేసుకోవటం. సో ఇది మనకు ప్రభువారు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని బట్టి మనం స్వతంత్రంగా ఉండాలి. ఏమండి, మన స్వాతంత్రం పాపపు దాస్యం నుంచి మనం పొందే స్వాతంత్రం. మన భారతదేశానికి బ్రిటిష్ పరిపాలన నుంచి స్వాతంత్రం వచ్చింది. రేపటి దినాన స్వాతంత్రం, మన దేశ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. మన దేశం మరి పరాయి దేశస్తుల పాలన నుంచి రాజకీయ స్వాతంత్రాన్ని, లేదా మన దేశాన్ని మనమే పరిపాలించుకునే స్వాతంత్రం వచ్చింది కదా. ఇది
ఇది ఒక రకమైన స్వతంత్రం. ఏవండి? బైబిల్‌లో మొట్టమొదటి మరి శారీరక లేదంటే భౌతికమైనటువంటి లేదా పరిపాలన సంబంధమైన స్వతంత్రం వచ్చింది మొట్టమొదటిసారిగా ఇశ్రాయేలీయులకు. దేవుడే ఆ స్వతంత్రాన్ని వారికిచ్చాడు. ఏవండి? మనము ఆ స్వతంత్ర ఆ స్వతంత్రాన్ని తీసుకొచ్చిన నాయకుడిగా మోషే గారిని చూస్తున్నాం. మరి ఐగుప్తులో ఇశ్రాయేలీయులందరూ ఐగుప్తులో బానిసలుగా ఫరో కింద ఉన్నప్పుడు అణిచివేయబడుతూ ఎన్నో శ్రమలు పొందుతున్న పరిస్థితుల్లో వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఒక నాయకుని పుట్టించి మోషేను, అహరోను ఆ నాయకుల ద్వారా చక్కటి స్వతంత్రాన్ని, ఆ భౌతికమైనటువంటి స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఆ స్వతంత్రం ఏ స్వతంత్రానికి సూచన అంటే ప్రియులారా, పాప బానిసత్వం నుంచి నిజమైన స్వతంత్రానికి ఆ స్వతంత్రం అనేది ఒక సూచనగా ఉంది. అంటే ఐగుప్తు బానిసత్వంలో నుంచి వారు బయటకు రావటం అనేది యేసుక్రీస్తు వారు భవిష్యత్తులో ప్రపంచ మనుషులందరికీ ఇవ్వబోయే పాప బానిసత్వం నుంచి స్వతంత్రాన్ని ఆయన ఇవ్వబోతున్నారన్న దానికి సాదృశ్యం అదంతా. ఏమండి? సో, భౌతికమైన స్వతంత్రం అనేది వేరు. మనము ఆధ్యాత్మికమైనటువంటి లేదంటే ఆత్మీయ స్వతంత్రాన్ని మనం పొందవలసిన వారంగా ఉన్నాం. ఈరోజు ప్రతి మనిషి కూడా పాపానికి దాసుడు, పాపానికి బానిస అన్నమాట. ఈరోజు ఎక్కడ చూసినా వ్యక్తిగతంగా ప్రతి మనిషి జీవితంలో ఎన్నో పాపాలు. ఏమండి? స్వాభావికంగా ప్రతి మానవుడు తమ ఆలోచనలో, తమ క్రియలలో, తమకున్నటువంటి ప్రతి పరిస్థితుల్లో ఎన్నో పాపాలతో ఉన్నాడు. సో, మరి పాపాల చేత బంధించబడినటువంటి పాపం చేత బానిసలుగా ఉన్నటువంటి వీరికి స్వతంత్రం ఎలా వస్తది? అంటే సత్యమును గ్రహించినప్పుడు, సత్యమైనటువంటి క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క పాపం అనే ఆ బానిసత్వం నుంచి స్వతంత్రం వస్తది. ఏమండి? ఆ స్వతంత్రం ఇచ్చినది యేసు ప్రభువారే అని మనకు గలతీయులకు రాసినటువంటి పత్రిక ఒకసారి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. అసలు ఏ స్వతంత్రమైనా సరే, శారీరక స్వతంత్రమైనా, ఏమండి, ఆధ్యాత్మిక స్వతంత్రమైనా ఎవరివ్వాలంటే దేవుడే ఇవ్వాలి. దేవుడిస్తే తప్ప ఎవరికి ఏ స్వతంత్రం ఏమండి పొందలేరు. ఏమండి? పాప బానిసత్వం నుంచి స్వతంత్రమైన, భౌతికంగా ఏ దేశం స్వతంత్రమైనా దేవుడివ్వాలి. దేవుడిస్తాడు. దేవుడిస్తేనే వస్తది. సో, మనము అయితే చూడండి 13వ వచనంలో, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక్క మాట, ఆ స్వతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక మనము ఆధ్యాత్మికంగా ప్రభువుని నమ్మిన వారు పాప బానిసత్వం నుంచి స్వతంత్రులైన వారు, పాప బానిసత్వం విడుదల పొందినవారు. ఆయన తన రక్తం చేత మనందరినీ కూడా పాపం నుంచి విడుదల కలిగి విమోచించి స్వతంత్రులుగా చేశాడు. అయితే ఆ స్వతంత్రాన్ని మనము మరలా ఆ పాపం చేయడానికి వినియోగించకూడదు. ఈరోజు కొంతమంది వాక్యాన్ని, దేవుని ఇచ్చిన క్షమాపణను సరిగా అర్థం చేసుకోలేక మనము ఎన్ని పాపాలు చేసినా దేవుడు క్షమిస్తాడులే, ఇది కృపాకాలం కదా అని చెప్పి మరలా పాపం నుంచి విడుదల పొందామనుకును మరలా పాపం చేయటం, మళ్ళా క్షమాపణ అడగటం, మరలా చేయటం, ఇలా చాలా మంది అలాంటి వారు కొంతమంది ఉన్నారు. సో, వీళ్ళు నిజంగా స్వతంత్రం పొందినవారు కాదు. సో, నిజంగా స్వతంత్రం పొందిన వారైతే ఆ పాపం అనే దాస్యంలోనికి, ఆ పాప బానిసత్వానికి మరలా వెళ్ళరు కదా. సో, అందుకని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, మీరు స్వతంత్రం ఉండుటకు పిలువబడ్డారు, మీరు స్వతంత్రులుగానే ఉండండి. మరలా మీరు ఒకసారి పాపం నుంచి స్వతంత్రత పొందిన తర్వాత మరలా మీరు అందులోనికి ఎలా వెళ్తారు? మరలా పాపం ఎలా చేస్తారు? ఆ స్వతంత్రాన్ని శరీర క్రియలకు మీరు హేతువు చేసుకోకూడదు అని చెప్తున్నాడు ప్రియులారా.
ఏమండి మరొక మాట కూడా చూడండి. మనకు స్వతంత్రం మనకున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి స్వతంత్రం దేనివల్ల పొందగలుగుతామంటే, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. ప్రభువే ఆత్మ అంటే ఆత్మదేవుడు ప్రభువు, పరిశుద్ధాత్ముడే మనకు ప్రభువు. సో ఆయన ఎవరిలో ఎవరు ఉంటాడో వారు స్వతంత్రులు అవుతారు. వారు పాపం నుంచి విమోచించబడ్డారు. పాప బానిసత్వంలో ఇంకొండరు వాళ్ళు. పాపం వారి మీద ప్రభుత్వము చేయదు. ఒకసారి యోహాను గారు రాసిన పత్రికలో కూడా చూసినట్లయితే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని చూడండి. దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రం చేసుకుని గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. అంటే దుష్టుడి యొక్క బానిసత్వంలో నుంచి విడుదల పొందిన వారు ఎవరంటే, ఎవరైతే ఆత్మను పొందారో, పరిశుద్ధాత్మను పొందారో వారందరూ కూడా దుష్టుడు యొక్క బానిసత్వం నుంచి బయటకు వచ్చిన వారు. సో దుష్టుడు వారిని ముట్టడు. దుష్టుడు ఇంకా బానిసత్వం కింద వారు పని ఉండరు. ఇంకా ప్రభు ఆధీనంలో, ప్రభు యొక్క స్వతంత్రంలో, ప్రభు యొక్క స్వాధీనంలో ఉంటారనమాట. సో అదే అంటున్నాడు ఇక్కడ ఈ వాక్యంలో, దుష్టుడు వాడిని ముట్టడు. ఎవరిని ముట్టడు దుష్టుడు? దుష్టుడు ఎవరిని తన కింద బానిసలుగా చేసుకుంటాడంటే, ఎవరైతే పాపంలో ఉంటున్నారో, ఎవరైతే తనకు అనుచరులుగా ఉంటున్నారో వారి మీదే ప్రభుత్వం చేయగలడు దుష్టుడు. అంటే తప్ప అదే ప్రభువుని విశ్వసించిన వారి మీద, ఆత్మను పొందిన వారి మీద దుష్టుడు ప్రభుత్వాన్ని చేయలేడు. అందుకే ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండదు. ప్రభు ఆత్మను ఎవరు పొందారో వారు స్వతంత్రులుగా ఉంటారు. వారు పాప బానిసత్వంలోకి వెళ్ళరు, అసలు పాపం చేయరు. ప్రభువుని నమ్మిన వారు ఇక పాపము చేయరు. ఏమండి వారి యొక్క ఎక్కడ కూడా వారి క్రియల్లో పాపము కనిపించదు అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అదేవిధంగా మరొక మాట కూడా చూస్తే, పేతురు గారు రాసినటువంటి పత్రికలో మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం కూడా చూస్తే, స్వతంత్రులై ఉండుటకు దుష్టత్వం కప్పిపెట్టుటకు మీ స్వతంత్రను వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. ఇక్కడ చూడండి, స్వతంత్రుల ఉండియు దుష్టత్వం కప్పిపెట్టుటకు మీ స్వతంత్రాన్ని వినియోగించకండి. అంటే మరలా మీ పాపాలు చేయటానికి మనకు ఉన్నటువంటి స్వతంత్రాన్ని వాడకూడదు. ఒకసారి పాప విమోచన పొందిన మనము, క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు, మరలా ఆ యొక్క పాపము దాస్యత్వంలోనికి వెళ్ళకూడదు. అదే చెప్తున్నాడు ఇక్కడ, స్వతంత్రుల ఉండి దుష్టత్వాన్ని కప్పిపెట్టడానికి మీ స్వతంత్రాన్ని వినియోగపరచక దేవునికి దాసులమని, దేవునికి లోబడేవారుగా ఉండాలి. సో దేవునికి లోబడేవారుగా మనం ఉంటేనే నిజమైన స్వతంత్రాన్ని పొందినవారు. ఆత్మను పొందిన వారంగా ఉంటేనే నిజమైన స్వతంత్రాన్ని పొందినవారు. సో మనం ఆ యొక్క నిజమైన స్వతంత్రాన్ని పొందిన వారిగా ఉన్నామా లేదా, ఆ యొక్క ఆత్మను పొందిన వారిగా ఉన్నామా లేదా, ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారు చెక్ చేసుకోవాలి. ఏమంటే నిజమైన స్వతంత్రంలో ఉన్నామా లేదా అనేది. ఏమండి యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనంలో కూడా చూసినట్లయితే, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉంటారు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులు. కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నిత్య విమోచనలోనికి మనం వస్తే ఖచ్చితంగా మన స్వతంత్రులమే. ఏమండి ఖచ్చితంగా ఆత్మను పొందిన వారు, ఖచ్చితంగా ప్రభు యొక్క వాక్యం అందు నిలిచిన వారు, కుమారుడు ఇచ్చినటువంటి ఆ రక్తాన్ని బట్టి పాప విమోచన పొందిన వారు నిజమైన స్వతంత్రులు. ఈ స్వతంత్రం అనేది ప్రియులారా భౌతికమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. ఏమండి సో అన్ని విధాలుగా మనము స్వతంత్రాన్ని పొందవలసింది దేవుడి నుంచే. ప్రతి ఒక్కరు కూడా
ఏమండి భౌతికమైన స్వతంత్రం కూడా దేవుడు ఇవ్వగలడు. ఏమంటారు? సో, ప్రియులారా మనము ఈ లోకంలో ఆహ్, స్వతంత్రాన్ని కలిగి జీవించాలని దేవుని ఆశ. ఏవండీ పాపమనే బానిసత్వంలో ఉండకుండా, పాపమనే బానిసత్వంలోంచి మనము విడుదల పొంది, నిజమైన స్వతంత్రాన్ని మనం కలిగిన వారుగా జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఏవండీ మరొక సందర్భాన్ని చూద్దాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 25 వచనాన్ని గమనిస్తే, యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 25 వచనంలో యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 25 వచనం, అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరుచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియల్లో ధన్యుడగును. ఇక్కడ చూడండి, స్వతంత్రమిచ్చు సంపూర్ణమైనటువంటి నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియలను చేసేవాడు ఉంటాడు. నిజమైన స్వతంత్రాన్ని పొందినవాడు ఏం చేస్తాడంటే క్రియలను చేసేవాడుగా ఉంటాడు. నిజమైన స్వతంత్రాన్ని పొందినవాడు క్రియల్లో కనిపిస్తాయి. ఆయన స్వతంత్రుడయ్యాడు అనే విషయం. సో ప్రియులారా, అలాంటి క్రియలు చేసే విధంగా మన స్వతంత్రం ఉందా లేదా? ఏమంటే క్రియలు చేసే విధంగా మన స్వతంత్రం ఉందా లేదా ఆలోచన చేసుకోవాలి. నిజమైన స్వతంత్రం కలిగిన వాడు ఎలా ఉంటాడు? సంపూర్ణమైన నియమంలో తేరి చూచి నిలకడగా ఉండేవాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియలు చేసేవాడు ఉంటాడు. సో నిజమైన స్వతంత్రం, ఆత్మ సంబంధమైన స్వతంత్రం పొందినవాడు, పాపం నుంచి విడుదల పొందినవాడు క్రియలు చేస్తాడు. అండ్ విశ్వాసము ఉంచినవాడు ఆ విశ్వాస ప్రకారంగా క్రియల్లో చూపిస్తాడనమాట. సో క్రియలు చేయలేదు అంటే అర్థం విశ్వాసం లేదని అర్థం. దేవుని క్రియలు చేయనివాడు విశ్వాసం లేడు. ఏమంటే ఒక వ్యక్తి విశ్వాసం ఉన్నాడంటే ఆయనలో క్రియలు కనిపిస్తాయి. ఏమండి ఒక వ్యక్తి నిజంగా స్వతంత్రం, ఆత్మ సంబంధమైన స్వతంత్రాన్ని పొందినవాడైతే ఖచ్చితంగా దేవుని క్రియల్లో ఉంటాడు, ప్రార్థనలో ఉంటాడు, వాక్యాన్ని ధ్యానించటంలోను, వాక్యాన్ని ప్రకటించటంలోను, ఏమండి దైవ సంబంధమైన కార్యాలు చేయటంలోను ఉంటాడు. ఏమండి అలా చేయట్లేదు అంటే అతడు నిజంగా స్వతంత్రాన్ని పొందలేదన్నమాట. నిజంగా పాపం నుంచి పాప బానిసత్వం నుంచి అతడు విడుదల పొందలేదన్నమాట. అందుకనే ఆ దైవ సంబంధమైన క్రియలు చేయలేకపోతున్నాడు. ఒక వ్యక్తికి నిజంగా విశ్వాసం ఉందంటే ఆ విశ్వాస ప్రకారం క్రియలు చేస్తాడు. క్రియలు చేయటం లేదంటే దాని అర్థం అతడు నిజమైన విశ్వాసం కాదన్నమాట. ఏదో చెప్తున్నాడు విశ్వాసం ఉంది అని. అదే చెప్తుండే ఇక్కడ, స్వతంత్రం ఇచ్చు సంపూర్ణమైన నియమములు తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియలు చేయువాడై తన క్రియలలో ధన్యుడగును. క్రియలు చేసేవాడికి ఉంటాడు. క్రియలు చేసేవాడికి ఉంటాడు. అదే అంటున్నాడు. సో మన యొక్క విశ్వాసం ఎలా ఉంది? మనకి స్వతంత్రం ఎలా ఉంది? ఆత్మ సంబంధమైన మన స్వతంత్రం క్రియల్లో కనిపిస్తుందా? ఏమండి క్రియల్లో మన స్వతంత్రాన్ని మనం చూపిస్తున్నామా? ఈరోజు మన దేశానికి స్వతంత్రం వచ్చిందని అది జ్ఞాపకం చేసుకోవటానికి ప్రతి ఆగస్టు 15 నాడు అది క్రియల్లో చూపిస్తారు. జెండా, మన దేశ జెండాను ఎగరవేయటం, మన దేశానికి చెందినటువంటి స్వతంత్ర సమరయోధులు ఎలాగ పోరాటం చేశారో వారి గురించి చరిత్రను చెప్పటం, వారి గురించి తెలుసుకోవటం, ఇలా చేస్తారు. నిజంగా మనకు స్వతంత్రం వచ్చింది అని ఆ గుర్తు చేసుకుంటారు. అవన్నీ కూడా చేస్తారు. అలా చేయలేదంటే నిజంగా దాని అర్థం ఏంటి? వారు నిజంగా స్వతంత్రాన్ని కోరుకోలేదన్నమాట. సో అలాగే ఆత్మ సంబంధమైన స్వతంత్రం, పాపం నుంచి విమోచన కలిగిందంటే ఖచ్చితంగా నేను నా ప్రభు రక్తాన్ని బట్టి నా ప్రభు నన్ను పాపం అనే బానిసత్వం నుంచి నన్ను విడుదల కలిగించి నన్ను స్వతంత్రుడిగా చేశాడు అని ఏ వ్యక్తి అయితే విశ్వసిస్తాడో లేదా స్వతంత్రాన్ని పొందినవాడుగా ఉంటాడో
ఆ వ్యక్తి ఆ స్వతంత్రాన్ని క్రియలలో చూపిస్తాడు. క్రియలలో చూపిస్తాడు. అసలు క్రియల్లో చూపించలేకపోతున్నాడంటే నిజంగా స్వతంత్రం పొందలేదన్నమాట. సో ప్రియులారా, మనం ఆలోచించాలి. మరి నిజంగా మరి స్వతంత్రం పొందిన వారమైతే ఏమండి ఆత్మను పొందిన వారుగా ఉంటాం. నిజంగా ఆత్మను పొందిన వారమైతే మనము అది క్రియలలో చూపిస్తాం. క్రియల్లో కనిపిస్తదనమాట. సో అలాంటి విశ్వాసం మనకుందో లేదో, ఆ విధంగా మనం జీవిస్తున్నామో లేదో ఆలోచన చేద్దాం ప్రియులారా. మరొక విషయాన్ని ఆలోచన చేసినట్లయితే ఆహ్, కీర్తన గ్రంథం 146 అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. కీర్తన గ్రంథం 146వ అధ్యాయం 7వ వచనంలో, కీర్తన గ్రంథం 146వ అధ్యాయం 7వ వచనంలో రాయబడినటువంటి మాట నేను చదువుతున్నాను చూడండి. 146:7 బాధింపబడు వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలి కొన్న వారికి ఆయన ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. బంధింపబడిన వారిని, అది శారీరకంగా కానివ్వండి, భౌతికంగా ఆధ్యాత్మికంగా కానివ్వండి, ఎవరినైనా సరే బంధింపబడిన వారిని విడుదల చేసేది ఎవరంటే దేవుడే. దేవునికి స్తోత్రం. ఆయన మాత్రమే అనేక బంధకాలతో బంధించబడిన వారిని, చాలామంది అనేక రోగాలు చేత బంధించబడిన వారు ఉన్నారు. ప్రభువారు ఎంతో మంది రోగాలను స్వస్థపరిచారు. కొంతమంది దెయ్యాల చేత బంధించబడిన వారిని విడిపించారు. ఏమండి అలాగే అనేక పాపాల చేత బంధించబడిన వారిని విడిపిస్తూనే ఉన్నారు. భౌతికంగా కూడా ఏ ఏ యొక్క బంధకాలు ఉన్నా సరే విడిపించేది ఎవరు అంటే దేవుడే. అందుకని మనల్ని విడిపించేది దేవుడే అనే విషయం తెలుసుకుని, బంధింపబడిన వారిని విడిపించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అనే విషయం ప్రతి ఒక్కరూ ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క విడుదల, ఆయన ఇచ్చి విడుదలను కోరుకుంటూ, ఆయన ఇచ్చి విడుదల కొరకు ఎదురు చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని విడిపిస్తాడు. ఇశ్రాయేలీయులకు ఐగుప్తు బానిసత్వం నుంచి భౌతికంగా విడిపించాడు ఆయనే. మన భారతదేశానికి బ్రిటిష్ యొక్క పాలన నుంచి స్వతంత్రం ఇచ్చింది మా ప్రభువారే. ఇలా అనేక దేశాలు, ఎన్నో దేశాలు, ప్రతి దేశం ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా బానిసత్వం ఉన్నవే. వాటన్నిటిని విడిపించింది కూడా దేవుడే. అలాగే ప్రతి దేశం ఇప్పటికి అనేక మంది పాపము లేదా సాతాను యొక్క బంధాలతో, పాపంతో బానిసలుగా ఉన్నారు. ఏమంటే పాపం చేత బంధించబడిన వారు ఉన్నారు. అందరినీ విడిపించేది ఆయనే ప్రియులారా. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 61వ వచనం కూడా ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 61వ వచనం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 61వ వచనంలో 61 ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, దీనులకు సువార్త ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకును, చెరలో ఉన్నవారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. ఏమండి చూడండి, దేవుని ఆత్మ ఏమండి ఎవరి మీద ఉందో ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ప్రవచనం ఇది. ఆయన గురించి ఆయన ఏ విధంగా ఆత్మచేత అభిషేకించబడ్డాడు. ఎందుకంటే బంధింపబడిన వారిని విమోచించటానికి, చెరలో ఉన్న వారిని విడిపించటానికి, నలిగిన హృదయం గల వారిని దృఢపరచడానికి ఆయన ఆత్మచేత అభిషేకించబడ్డాడు. ఈరోజు కూడా ఆత్మచేత అభిషేకించబడిన అనేక మంది ఎందుకు ఆత్మచేత అభిషేకించబడ్డారు? ఈరోజు క్రైస్తవులుగా మనమందరం ఎందుకు ఆత్మచేత అభిషేకించబడ్డాం? ఎందుకు రక్షణలోకి వచ్చాం? ఎందుకు స్వతంత్రంలోకి వచ్చాం? పాప బానిసత్వం నుంచి స్వతంత్రాన్ని ఎందుకు పొందుకున్నామంటే ఇంకా అనేక మందిని ఆ స్వతంత్రంలో తీసుకొని రావడానికి, అనేక మందిని ఆ యొక్క పాప బానిసత్వంలో, సాతాను యొక్క బానిసత్వం ఉండిపోయిన ప్రజలను నిజమైనటువంటి ఆ స్వతంత్రంలోనికి
తీసుకొని రావడానికే మనం ఈరోజు స్వతంత్రాన్ని పొందాం. సో ప్రియులారా, ఈరోజు ఎంతోమంది పాప బానిసత్వం కింద ఉన్నారు. ఏమండి? సాతాను బానిసత్వం కింద ఉన్నారు. సో వారందరినీ ఆ బానిసత్వం నుంచి విడుదల కలిగించి నిజమైనటువంటి స్వతంత్రంలోనికి, ఆత్మ సంబంధమైనటువంటి స్వతంత్రంలోనికి, ఆ పరిశుద్ధతలోనికి తీసుకురావటానికే మనం స్వతంత్రులమయ్యాము. అందుకే మనల్ని ప్రభువారు విడుదల కలిగించారు, విమోచించారు అనే విషయం మనం తెలుసుకోవాలి ప్రియులారా. సో ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేశారు. సో స్వతంత్రం ఎందుకు మనకు వచ్చిందంటే, స్వతంత్రం లేని వారిని స్వతంత్రులుగా చేయటానికే మనకు స్వతంత్రం వచ్చింది. ఏమండి? సో స్వతంత్రులుగా లేని అనేక మంది ఈరోజు ఉన్నారు. వారందరినీ స్వతంత్రులుగా చేద్దాం. అది ఎలా చేయగలం? మన సొంత శక్తితో, మన సొంత జ్ఞానంతో చేయలేం గానీ, ప్రభువు సహాయంతో చేయగలం. మనం ఎప్పుడైతే పాప బానిసత్వంలో ఉన్న ప్రజల కొరకు మనం ప్రార్థిస్తామో, పాప బానిసత్వంలో సాతాను అధికారం కింద ఉన్నటువంటి ప్రజలను విడిపించి మనం ప్రభువుకు ప్రార్థన చేస్తామో, అప్పుడు ప్రభువు మంచి నాయకులను లేపుతాడు. ఏమండి? మంచి నాయకులను లేపి పాప బానిసత్వంలో ఉన్న ప్రజలను అనేక ఆత్మ కార్యాలు చేసి విడుదల కలిగిస్తాడు పాపం నుంచి, ఆ పాప బానిసత్వం నుంచి, ఆ యొక్క సాతాను బానిసత్వం నుంచి విడుదల కలిగిస్తాడు. ఏమండి? ఐగుప్తు ప్రజలు ఎప్పుడైతే ఆ యొక్క ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వం ఉండిపోయినప్పుడు, వారు ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప నాయకుడు మోషేను, అహరోను లేపి ఆ యొక్క బంధకం నుంచి విడుదల కలిగించి స్వతంత్రాన్ని ఇచ్చాడు. అలాగే ఈరోజు కూడా మనము మంచి నాయకులను లేపి పాప బానిసత్వంలో ఉన్న ప్రజలను విడుదల కలిగించి మనం ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మంచి నాయకులను లేపుతాడు. పాప బానిసత్వం ఉన్న ప్రజలను విడుదల కలిగిస్తాడు. సో ప్రియులారా, స్వతంత్రాన్ని పొందిన మనము చేయవలసిన పని ఏంటంటే, మన స్వతంత్రాన్ని క్రియల్లో చూపించాలి. అలాగే ఎందుకు మన స్వతంత్రాన్ని పొందాము అంటే, పాప బానిసత్వంలో బంధించబడినటువంటి, అపవాది బానిసత్వంలో బంధించబడినటువంటి వారిని విడుదల కలిగించడానికి మన స్వతంత్రాన్ని పొందామని తెలుసుకొని, ఈ గొప్ప స్వతంత్రాన్ని పొందుకున్న మనము ఆ విధంగా నడుచుకుందాం. అలాగే భౌతికమైనటువంటి, ఆత్మ సంబంధమైనటువంటి ఏ స్వతంత్రాన్నైనా దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే ప్రతి స్వతంత్రాన్ని ఇచ్చేవాడు ఆయనే అని మనమందరం తెలుసుకొని అనేక మందికి తెలియచేద్దాం ఈ విషయాన్ని. నిజమైన స్వతంత్రం ఇచ్చేది, లేదంటే భౌతికమైనటువంటి, లేదంటే ఆత్మ సంబంధమైన ప్రతి స్వతంత్రాన్ని ఇచ్చేది ప్రభువైన యేసుక్రీస్తు వారే అనే విషయాన్ని మనం తెలుసుకుని అనేక మందికి తెలియచేసి వారందరినీ బానిసత్వం నుంచి విడుదల కలిగిద్దాం. పాపం చేత ఈరోజు ఎంతోమంది యవనస్తులు, ఎంతోమంది ప్రజలు సాతాను అధికారంలో ఉన్నారు, సాతాను కింద ఉన్నారు. ఏమంటే వారందరినీ విడిపించవలసిన బాధ్యత మనందరికీ ఉంది. అది ఎలా జరుగుతుందంటే, ఆత్మను పొందిన మనము, ఏమండి, అదే ఆత్మను వారు పొందే విధంగా మనం ప్రార్థన చేసినప్పుడు, ప్రభు సహాయాన్ని మనం తీసుకున్నప్పుడు మనము వారిని విడుదల కలిగించగలుగుతాము. సో మనం ప్రార్థన చేసినప్పుడు, మన వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు వారు పాపంలోంచి విమోచించబడి నిజమైనటువంటి స్వతంత్రాన్ని పొందుకుంటారని తెలియచేస్తూ నేను ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడు మన దేశానికి నిజమైన అది పాపమనే బానిసత్వంలోంచి ఆత్మ సంబంధమైనటువంటి స్వతంత్రాన్ని దేవుడు మన దేశానికి, మన ప్రజలకు ఇవ్వాలని మనం ప్రార్థన చేద్దాం. రండి అందరూ కలిసి ప్రభుని స్తుతిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి,